హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫుల్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయింది కదా. ఇంకా మేము ట్రిప్కి వెళ్తున్నామని చాలా షార్ట్లో అయితే పెట్టాను, షార్ట్ వీడియోస్లో. ఎక్కడికంటే తిరుపతి, విజయవాడ, శ్రీకాళహస్తి, ఇంకా అలా చిన్న చిన్న టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మేము మధ్యాహ్నం, వైజాగ్ నుంచి మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్ ట్రైన్ లేదనేసి విజయవాడలో దిగి మళ్ళీ తిరుపతి అయితే వెళ్ళాలన్నమాట. అయితే ట్రైన్లో అయితే ఎంతలా ఎంజాయ్ చేసామంటే మామూలుగా కాదు. పిల్లలు అందరూ ఒక వైపుకు వెళ్ళిపోయి జల్లీఫైలు, ఒకరి మీద ఒకరు మీమ్స్, అలా కామెడీ కామెడీ అంతా అయిపోయింది. మా పాపనైతే మంచిగా ఉయ్యాల్లో వేసేసి తనైతే పడుకోబెట్టేసాం, పెద్దవాళ్ళ దగ్గర వదిలేసాం అన్నమాట. మా పాపని వాళ్ళు చూసుకున్నారు. ఇంకా అలా టైంపాస్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏదో ఒక తింటూ డ్రామా అలా కాలక్షేపం అయిపోయింది అన్నమాట. ఫ్యామిలీ అందరూ ఉన్న, పిల్లలు ఉన్న, అలా టైంపాస్ అయిపోతుంది కదా. ఇంకా అక్కడి నుంచి విజయవాడలో దిగిన తర్వాత తిరుపతిలో అయితే 6 o'clockకి దిగన్నమాట. ఇంకా అక్కడి నుంచి వ్యాన్ అయితే పైకి వెళ్తుంది అనేసి వ్యాన్ అయితే ఎక్కిపోయాము. ఇంకా అందరం చెకింగ్ అన్న అయిపోయిన తర్వాత అయితే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది అసలైన ట్విస్ట్. మేము ఆడబడుచు వాళ్ళ పేరు మీద రూమ్ బుక్ అయిపోయిందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేకపోయినా పర్లేదు అన్నారనేసి మేము వెళ్ళాము. తిరగమొచ్చి చూస్తే అక్కడ లేదు, వాళ్ళు ఉండాలి, ఆ పర్సన్ ఎవరైతే పేరు మీద బుక్ అయిందో వాళ్ళు ఉండాలి అన్నారు. మళ్ళీ ఏవేవో చిన్న చిన్నవన్నీ ప్రయత్నించారు కానీ ఏది అవ్వలేదు, రూమ్ దొరకలేదన్నమాట. ఆ కొండ మీద అలా కూర్చొని అలా ఉండిపోయాం మేము. చాలా విసుగు పుట్టేసింది. అందరు చిరాకు పడిపోయారు, నిద్రలాగా లేవనేసి చాలా చిరాకు పడిపోయారు. ఇంకా అలా బయటనే అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయితే దర్శనంకి మేము వెళ్ళిపోయాం. అంటే అందరం కలిసే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమైందంటే మాది సుభత దర్శనం కదా, మేము ఒక 1/2 అవర్లో అలా వచ్చేస్తాము, మిగతా వాళ్ళకి టైం ఉందనేసి అక్కడ ఉండండి అనేసి అన్నాం. మేము 1/2 అవర్లో వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట, దర్శనంకి వెళ్ళిపోయారు. మేము వేరే వాళ్ళ రూమ్లో అయితే లగేజ్ పెట్టాం. ప్రెజెంట్ అయితే తిరుపతిలో ఉన్నమాట. మాకు దర్శనం అది చాలా మంచిగా అయిపోయింది. వితిన్ 2 hours ఉంటున్నా. 2 hours అయితే దర్శనం అంతా అయిపోయింది అన్నమాట. పాప కూడా ఇప్పుడు పడుకుంది. హైలైట్ ఏంటంటే రూమ్ ఉంది కానీ తాళం లేదు, మనుషులు లేరు. బయటన అలా కూర్చొని ఉన్నామన్నమాట. అందరు ఇలా కూర్చున్నారు కానీ సొంత ఇల్లులాగా ఒక్కొక్కరు కుర్చీలు వేసుకొని బట్టలు మడతెట్టుకొని తలలు ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. టీ కావాలంటే టీ, హార్లిక్స్ కావాలంటే హార్లిక్స్, అన్నీ అలా ఉన్నాయన్నమాట. నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, మీకు తెలుసో తెలీదో కొంచెం చెప్పండి. ఎవరు తెలుసా? వెంకటేష్ గారు. తెలీదు. వెంకటేష్ గారు కాదు, అందగాడు. అయ్యా జూతుపాయ గుండు అయిపోయింది. గుండు బాస్. లేదు, నీకు చెప్తుంది నాది గుండు బా. నీట్గా బయలుదేరి రివ్యూస్ చేద్దాం అనుకున్నాను కానీ నార్మల్గా లేదు. ఎండంతా ఒక కాళ్ళు అయితే పొక్కులు వచ్చేసినాయి ఇద్దరికి. ఇక్కడికి వెళ్తే అక్కడికి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చాం. వేరే వాళ్ళ రూమ్లో లగేజ్ అంతా ఉంది, వాళ్ళేమో రూమ్ తాళం తీసుకొని వెళ్ళిపోయారు అన్నమాట. బయటనైతే అలా కూర్చున్నాం కానీ రిలాక్స్గా ఉంది. ఎలా ఉందంటే చల్ల గాలి, ప్రశాంతంగా ఉంది ఇక్కడే. ఇప్పుడు ప్రజెంట్ ఇంకేం లేదు, వాళ్ళు వచ్చేదాకా మేము రూమ్కి వెళ్ళాం అంతే. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాం అందగాని చూడండి. కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ చేస్తారండి మా వారు. మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మా పాపని అయితే మాత్రం ఫ్రెష్ అప్ చేసేసి తనకి సిర్లకు పెట్టేసి అన్న ప్రసాదానికి అయితే వెళ్ళామన్నమాట. మేము మధ్యాహ్నం కూడా వెళ్ళాము, మంచిగా అయిపోయింది. మంచిగా తినేసి పడుకుండిపోయామన్నమాట. మార్నింగ్ లెగ్గానే ఇంకా కిందకి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకైతే దిగిపోయాం. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే శ్రీకాళహస్తి అయితే వెళ్ళామన్నమాట. అందరం పడుకుండిపోదాం, ఇంకొద్దులే నైట్కి కదా ట్రైన్ అనేసి వద్దు అన్నారు. కానీ మళ్ళీ మా జెంట్స్ అందరు కలిసి వెళ్దాము, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో అని లెక్కలో అయితే శ్రీకాళహస్తి ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. చాలా పరశురాముని స్వామివారివి ఏదో సంథింగ్ అక్కడ ఉంటుంది, నాకు పెద్దగా గుర్తులేదన్నమాట. అక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. చాలామంది రీల్స్లో కూడా చూసా ఉంటారు, ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేసి అంటారు. పరశురాముడు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనేసి ఇక్కడ స్టోరీ ఉంది. పంతులు గారు వెళ్ళిన వాళ్ళందరికీ ఆ స్టోరీ అనేది చెప్తున్నారు అనమాట. ఇంకా డెవలప్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. అక్కడికి కూడా వెళ్ళింది. అన్ని దర్శనాలు చాలా మంచిగా అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయింది. అక్కడే ఇంకా అన్నదానం అవుతుండే అక్కడ తినేసాం అన్నమాట.
ఇంకా అలా ఫ్యామిలీ ఫిక్స్ అలాగా తీసేసి మంచిగా అయితే ప్రసాదం అంతా ఎంజాయ్ చేసేసి ఇంకా పద్మాదేవి, వెంకటేశ్వర స్వామి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే మేము వేరే అతనితో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. పర్ పర్సన్కి అయితే 500 పడింది. చాలా మంచిగా అయితే దర్శనం అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ కొన్ని కథలు కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన ప్రతి టెంపుల్లో కూడా రష్ లేదు, మంచిగా అయితే అయిపోయింది. నేను ఇక్కడ పడిపోదనమాట, చిన్న స్లిప్ అయిపోయి పడిపోదును, ఎలాగోలాగా అయిపోయింది. ఇక్కడ అందరికీ ఎండలు గోబలు గీయమన్నీ మాట. శ్రీకాళహస్తిలో గోబల మీదకి వస్తుందన్నమాట ఎండ, దారుణంగా ఉంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి. మా పాప అయితే టైర్డ్ అవ్వలేదు, పర్లేదు, తనైతే అంతగా ఏడలేదు గాలి లేక. చిన్న మినీ ఫ్యాన్ పట్టుకొని వెళ్ళాను కదా, దానికైతే అలా సరిపోయింది. ప్రశాంతంగా తనైతే ఎంజాయ్ చేసింది. మా ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాము. నా వీడియో కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బాయ్ బాయ్.